5 సంవత్సరాల వైసీపీ రూలింగ్ ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు సార్? యావరేజ్గా ఉందంత బాగానూ లేదు, ఇటు తక్కువ లేదు, యావరేజ్గా ఉంది. కాకపోతే జగన్ గారు వచ్చినాక కొంచెం మధ్యతరగతి వాడికి ఇంకానికి పై వాళ్ళ దాకా లాసే. ఈ లేబర్కి మటుకు పర్లా, లేబర్ మటుకి పథకాలు ఇవ్వటం అయ్యి కొంచెం వాళ్ళ మాన చూసుకుంటున్నాడు, ఓటింగ్ కోసం చూసుకుంటున్నాను నేను అనుకుంటున్నా. మా మధ్యతరగతి వాళ్ళకి మటుకి బుస్తే. ఇప్పుడు నేనున్నాను, నాకేంటి ఈ 5 ఏళ్ళలో ఏమీ లేదు, 5 సంవత్సరాల్లో నాకేం చేయలే, ఇంటికాడ కూర్చుంటామే. అదేమంటే మీ ఆవిడ టీచర్ కాబట్టి నీకేం రావు, మీకేం రావు అట్లా. మరి పథకాలు బెస్ట్ అంటారా? మా అబ్బాయికి జాబులు లేవు, ఇంజనీరింగ్ చదివి ఖాళీకి కూర్చున్నాడు, ఆడు ఖాళీగా తిరుగుతున్నాడు. అక్కడ కంపెనీలో ఉద్యోగాలు లేవు అంటున్నారు. మరి మాకు బెనిఫిట్ ఏంటి? సార్ పథకాలు బెస్ట్ అంటే డెవలప్మెంట్ చేస్తే బెస్ట్ అంటే ఏదైనా చంద్రబాబు నాయుడుదే బెస్ట్. అన్నీ చేసేవాడు, అన్నీ చేశాడు. కలపడం ఉండదు ఆయనకి ఎక్కువ. ఈయనకి అన్నీ కావాలి, నాకే కావాలి, నాకే కావాలి అంటున్నాడుగా. అది చెప్పండి. మరి ఇక్కడ డెవలప్మెంట్ ఏం కనపడలేదు గుడివాళ్ళు. ఇదివరకు చేసినవి ఈ 10 ఏళ్ళ బట్టి 15 ఏళ్ళ బట్టి ఏం కనపడాల. ఇదివరకు చేసినవి సార్ ఈ ఫ్లైఓవర్ ఇష్యూ ఏదో సాల్వ్ అయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది ఇదా ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు వీళ్ళందరూ. లాగేయటం వరకేగా ఓపెనింగ్ రాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. చేరికి అట్లా అయిపోద్ది. ఇప్పుడు అన్నీ అట్లా ఆగిపోయినాయి కదండి, ఎక్కడెక్కడ వాళ్ళు రాళ్ళు వేస్తాం ఆగిపోవడం, రాళ్ళు వేస్తాం ఆగిపోవడం. ఇది కూడా ఆగిపోయింది కదా, ఇక అంతే. మళ్ళీ ఇంకో మంచి ప్రభుత్వం ఏదైనా వస్తే వాళ్ళు చేయాల్సిందే కానీ ఇక ఇంతే. ఇక గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా 4 సార్లు ఉన్నారు కొడాలి నాని. ఈసారి వెనుగల రాము గారు పోటీ పడుతున్నారు. ఎవరికి ఛాన్స్ ఉందంటే మీరేం చెప్తారు? నాకు ఛాన్స్ ఉందంటే ఇప్పుడు చిరు సమానంగా ఉందండి. మరి ఎట్టేస్తారో తెలవట్లా నాకు. ఇదివరకు తెలుగుదేశం వద్దనుకున్నారు ఇక్కడ కూడా ఆయన ఉన్నప్పుడు. మరి ఆయన ఖర్చు పెట్టి తిరిగాడు, చేయలా, అటు వెళ్ళిపోయాడు మళ్ళీ. మరి ఈయన ఎంతమటికి వస్తాడో ఇక్కడ నా ఒపీనియన్ అంటే అది. ఇక గ్యారంటీ లేదు. స్టేట్ మీద సార్, స్టేట్ మీద అయితే అన్నీ కరెక్ట్గా ఉంటే తెలుగుదేశం వద్దండి. ఈ యథవేషాలు ఇవన్నీ తిరుగుతూనే ఉంటే మటుకి మామూలుగా వాళ్ళు వస్తారు. 2 ఛాన్సులు ఉన్నాయి. అటు వెళ్తే అది, ఇటు వస్తే ఇది. మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం కావట్లేదు మాకు. లేబర్ అటే కావాలంటున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వమే, ఇందిరమ్మ ప్రభుత్వం అని కాదు, అంతా ఉన్నోళ్ళు వాళ్ళు అందులోనేగా, ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళేగా. వాళ్ళు చేసి పనులు అయ్యి ఇప్పుడు నుంచో సూత్రం డెవలప్మెంట్. మోడీ కూడా ఏం చేసి చావట్లా. ఆంధ్రాకి సూత్రంగా పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. మరి కంపెనీలు ఏమి రావట్లేదు. మా పిల్లలకి ఉద్యోగాలు అయ్యి ఖాళీకి తిరుగుతున్నారు. అది పరిస్థితి. మరి డెవలప్మెంట్ అవ్వాలంటే మన పిల్లలు కూడా ప్రయోజనం కావాలి, ఉద్యోగాలు రావాలి కదా. ఉద్యోగం మేము హ్యాపీగా కూర్చుంటాం కదా. మాకు హ్యాపీగా కూర్చునే పని లేదు. వాళ్ళకి ఉద్యోగాల్లో మా మీద మమ్మల్ని కొట్టినా తిట్టినా ఆ టైప్లో ఉంటున్నారు. ఏం చేస్తారు మరి వాళ్ళు కూడా? అన్నీ ధరలు పెరిగిపోయినాయి. మరి అది ధరలు పెరిగిపోయినాయి. ఎంత డబ్బులు జీతాలు వచ్చినా చాలా. వాళ్ళంటే చిన్నప్పటి నుంచి దానికి అలవాటు పడ్డారు కాబట్టి లేబరు కంపెనీ వాళ్ళ పథకాలు వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.